తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాగర్ కర్నూలు నెక్స్ట్ నగర్ కర్నూలు తర్వాత డీసీపీ ఎల్బీ నగర్గా వచ్చిన. సో అక్కడ దాదాపు 4.5 years అక్కడ మధ్యలో కరోనా 2 years మధ్యలో 2 years అది కరోనా వచ్చింది. ఎల్బీ నగర్లో మీరు చూసుకున్న టైంకి ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అక్కడ. విజయవాడ నుంచి వచ్చేవన్నీ కూడా గేట్ వే అది హైదరాబాద్ కాబట్టి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? నేను యాక్చువల్లీ లా అండ్ ఆర్డర్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ఉన్నా మీకు కొంచెం మీ స్టేషన్ దగ్గరే కదా ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో ఎల్బీ నగర్ అంటే వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ అది పోలీసింగ్ అది అప్పుడు. సో ఎందుకంటే ఇప్పుడు ఎల్బీ నగర్ కూడా డివైడ్ అయ్యి చాలా చిన్న జోన్ అయింది. సో అప్పుడు మొత్తం స్టేట్లోనే చాలా పెద్ద జోన్ అనుకోవచ్చు. అంటే ఎల్బీ నగర్ రాకముందు మీరు రూరల్ ఎక్కువ చేశారండి, ఇక్కడ రాకుండా అర్బన్ పోలీసింగ్ ఆ ప్రాబ్లం ఏమైనా ఉంచుతుంది? అదే చెప్తా. ఇప్పుడు ఎల్బీ నగర్ అప్పటిది చూసుకుంటే స్టేట్లోనే అతి పెద్ద జోన్ అది. మేబీ ఏరియాలో శంషాబాద్ తర్వాత మేబీ సెకండ్ ఉన్నది. బట్ క్రైమ్ పరంగా చూస్తే స్టేట్లో నెంబర్ 1 అప్పుడు. ఎక్కువ ఎఫ్ఐఆర్ కూడా రోజుకి చాలా ఉంటాయి కదా? చాలా ఉంటాయి. అండ్ యాన్యువల్ మినిమం 15,000-16,000 FIRs అయ్యేది మొత్తం జోన్లో, 17 పోలీస్ స్టేషన్స్ అప్పుడు. అండ్ ఏరియా కూడా చూస్తే చాలా వరకు జిల్లాల కంటే కూడా పెద్దది అది అప్పుడు. స్టేట్లో జిల్లాలు జియోగ్రాఫికల్ ఏరియా చాలా పెద్దది ఉంది. అంటే లాస్ట్లో మాకే పోలీస్ స్టేషన్స్ అక్కడ కల్వాకుర్తికి టచ్ అయ్యేది, ఆ సైడ్. ఇటు సైడ్ హైదరాబాద్ సిటీ టచ్ అయ్యేది, అది అటు సైడ్ భువనగిరి ఏరియా అది టచ్ అయ్యేది, ఇటు సైడ్ సైబరాబాద్ టచ్ అయ్యేది. సో అండ్ అట్లాగే దాంట్లో కొంచెం హైలీ మెట్రోపాలిటన్ ఏరియా ఉంది, ఎల్బీ నగర్, వనస్థలిపురం అండ్ ఆల్. అన్ని బెల్ట్ కూడా హైదరాబాద్ సిటీకి ఏదైతే టచ్ అవుతుందో. అలాగే రూరల్ ఏరియా ఇబ్రాహీంపట్నం సైడ్ అండ్ ఆల్, మంచాల్, యాచారం అవన్నీ కూడా రూరల్ ఏరియాస్ కూడా వచ్చేవి. సో అక్కడైతే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ అక్కడే చూడడం జరిగింది. మెట్రోపాలిటన్ పోలీసింగ్, అర్బన్ పోలీసింగ్, రూరల్ పోలీసింగ్, అన్నిట్లో ఉన్న డిఫరెంట్ క్రైమ్స్, డిఫరెంట్ ఛాలెంజెస్ అన్ని కూడా అక్కడ చూడడం జరిగింది. పబ్లిక్ కూడా డిఫరెంట్ నేచర్లో ఉంటారు, కనిపిస్తుంటారు కదా. మరి ఎలా మీరు అంటే ఒకే యాంగిల్లో చూడలేరు కదండి. అర్బన్ పోలీసింగ్లో ఉన్న పబ్లిక్కి వేరేగా ఉంటుంది, అర్బన్ రూరల్కి వచ్చేసరికి వాళ్ళ యాటిట్యూడ్ వేరే కనిపిస్తుంటుంది. అర్బన్ పోలీసింగ్లో ఒకటి ఉంటుంది ఇమీడియట్ రెస్పాన్స్. రూరల్లో అంతా అది దాని మీద అంతా ఫోకస్ ఉండదు, అక్కడ కూడా ఉంటుంది ఇమీడియట్ రెస్పాన్స్ అవుతాము. కానీ ఇక్కడ ఇమీడియట్ రెస్పాన్స్ అండ్ దానికి విజిబిలిటీ కూడా, ఏదైతే రెస్పాన్స్ ఏదైతే ఇచ్చినామో అది ఇమీడియట్లీగా పబ్లిక్కి కనపడాలి. సో అది ఇక్కడ అర్బన్ పోలీసింగ్లో స్టార్టింగ్లో కొంచెం నేను కూడా అర్థం చేసుకున్నాను ఎట్లా ఉన్నది, ఇక్కడ ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే అంతకుముందు శంషాబాద్లో కూడా చేసినా కాబట్టి సో కొంచెం ఐడియా ఉండేది అది. సో ఇక్కడ అది కూడా స్పెషలీ కమిషనరేట్స్లో, మెట్రోపాలిటన్ సిటీలో పోలీసింగ్లో ఇక్కడ ఇమీడియట్ రెస్పాన్స్ అది ఎక్కువ అవసరం ఉంటుంది. సో రెస్పాన్స్ చేయాలి, అట్లాగే చూపించాలి దట్ మేము ఇది చేయగలిగినాం. అది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. అదొక్కటే కాకుండా ఎక్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, కంప్లైంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు ఎల్బీ నగర్లో. ఆ ఛాలెంజ్ ఎలా తీసుకున్నారు మీరు అర్బన్ పోలీసింగ్లో? అక్కడ మెయిన్లీ దట్ వాజ్ ఆల్ మెయిన్లీ డెవలపింగ్ ఏరియా అప్పుడు. సో ఇప్పుడు ల్యాండ్ డెవలప్ అయింది, ల్యాండ్స్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ కంప్లైంట్స్, అలిగేషన్స్, క్రాస్ అలిగేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కంప్లైంట్స్ ఏదైతే వస్తాయో సో ఒకటి అయితే దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండి పని చేసుకోవడం. బికాస్ ఆఫీసర్ అట్లాగే స్ట్రిక్ట్గా ఉంటే కింద సబార్డినేట్స్ కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు దట్ మా పైన ఆఫీసర్ ఎట్లా పని చేస్తున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి కొంచెం మార్చుకుంటారు. బట్ ఈవెన్ ఏదైతే ఇష్యూస్ ఏదైతే జరుగుతూ ఉంటాయి, మేబీ ఇన్అడ్వర్టెంట్లీ కావాలని అట్లా జరుగుతూ ఉంటాయి. సో వాటి మీద సరిగా రియాక్షన్ తీసుకోవడం అది జరుగుతుంది. కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే అది నిష్పక్షంగా చూసుకోవడం, అది బోత్ పార్టీస్కి టోటల్గా విని ఎట్లా ఉన్నది, టోటల్గా నిజం ఏదైతే ఉన్నదో అది నిర్ధారించి దాని తర్వాతనే నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం. సో అట్లా అది చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా నాట్ ఓన్లీ ల్యాండ్ కేసెస్, అదర్వైజ్ చాలా వరకు మనకి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా హెవీ ఏరియా, మెయిన్లీగా ప్రాపర్టీ క్రైమ్, దొంగతనాలు కొన్ని. బికాస్ అవుట్స్కర్ట్స్లో చాలా వరకు కాలనీస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇల్లు ఎక్కడెక్కడ కడుతున్నారు. సో రకరకాలుగా రాబరీలు, డెకాయిటీలు అలాంటి కేసెస్ కూడా చాలా వచ్చేవి. సో వాటికి సంబంధించి కూడా ఎప్పటికీ అప్పుడు మనకి ఎక్కడైతే కంప్లైంట్ ఏదైతే వస్తుందో సో దాన్ని బట్టి మన పోలీసింగ్ని ఏ విధంగా మార్చాలను సో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హైతనగర్ సైడ్, పెద్ద అంబర్పేట్ సైడ్ అలా కొన్ని డెకాయిటీస్ మనకి రిపోర్ట్ అయినాయి. గుజరాత్ నుంచి గ్యాంగ్ వచ్చి ఎక్కడికి చేశారు. రాత్రి పూట అది పడుకున్నప్పుడు బయట నుంచి రాయి తలుపు మీద వేస్తారు బయట నుంచి, అది ఒక్క రకంగా ఏమో. సో అక్కడ ఇష్యూ ఎందుకు జరుగుతుంది సో దాన్ని అనలైజ్ చేసి గుర్తించి దానికి సంబంధించి మా పెట్రోలింగ్ అంతా అది రీమార్షలింగ్ చేసుకోవడం, అట్లా పబ్లిక్కి కూడా కొంచెం మోటివేట్ చేసుకోవడం, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని.
బట్ నేను నా అబ్జర్వేషన్ ఏముంటే పబ్లిక్ చాలా క్యాజువల్గా ఉంటారు. అవును. వాళ్ళు ఏమనుకుంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు, సరే ఇది ఓకే పోలీస్ చేయాలి. బట్ ఇంట్లో వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు బీరువాని తాళం పెడతారు, తాళం పెట్టిన తర్వాత తాళం చేయడం ఉంటుంది, దాని పిల్లో కింద పెట్టి వెళ్తారు. లేకపోతే ఏం చేస్తారు, బీరువా పైన పెట్టి వెళ్తారు. సో దొంగకి ఏముంటుంది, అతను వస్తాడు, ఏం చేయడు, ఏం చేయడు, జస్ట్ బీరువా పైన తాళం చేయి ఉంటాయి, తీసుకుంటాడు, ఓపెన్ చేసి సామాన్ తీసుకెళ్తాడు. లేకపోతే దాని కింద పిల్లో కింద ఉంటాయి, చేసి మళ్ళీ తాళంగా అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది. అంతే అతనికి బీరువా కొట్టే అవసరం కూడా ఉండదు. సో అంతా ఈజీగా ఉన్నది. సో దానికి మనకి అవేర్నెస్ కూడా చాలా అవసరం పడింది. సో దాని గురించి పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం అది కూడా చేసినాం. ఓకే సార్, మీ పీరియడ్లోనే 2 years కరోనా, ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళందరూ ఎల్బీ నుంచి స్టార్ట్ అయ్యేవారు. ఆ ఛాలెంజ్ ఎలా చేస్తారు మీ వాళ్ళకి? ప్లస్ పబ్లిక్ని మార్చడంతో పాటు మీ వాళ్ళు మోటివేషన్ తీసుకురావడం, ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేస్తారు? అది కరోనా అయితే మొత్తం ప్రపంచంకి ఎదురైన అతి పెద్ద ఛాలెంజ్ ఉన్నది అది. సో స్టార్టింగ్లో ఎవరికి కూడా క్లారిటీ లేకుండే. ఇన్ఫ్యాక్ట్ నోబడీ న్యూ, బికాస్ అందరికీ ఇది న్యూ ఛాలెంజ్గానే ఉండే. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మాస్క్ వేసుకోవాలా, మాస్క్ పెట్టాలా, పెట్టకూడదా, అది కూడా క్లారిటీ లేకుండే. స్టార్టింగ్లో ఏమున్నది, దాట్ ఎవరైనా కోవిడ్ ఎవరైనా వచ్చిందో కన్ఫర్మ్ అయిందో కేవలం వాళ్ళే మాస్క్ పెట్టాలి, వేరే వాళ్ళు మాస్క్ పెట్టకూడదు. అది స్టార్టింగ్లో అట్లా ఉన్నది అండర్స్టాండింగ్. సో మీకు కూడా చూసారు దట్ స్లోలీ అంతా చేంజ్ అయింది, అందరూ మాస్క్ వేసుకోవాలి అండ్ ఆల్. దెన్ అప్పుడు పబ్లిక్ని అందరినీ ఇంట్లో ఉంచుకోవడం, అప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు బయటకి రాకుండా, వాళ్ళకి కూడా తెలుసు, బట్ ఈవెన్ దాన్ని వాళ్ళు అవసరాలు బట్టి వాళ్ళు బయటకి వస్తారు. దెన్ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్, తర్వాత దాంట్లో వెహికల్స్ కొన్ని అలౌ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఎమర్జెన్సీ వెహికల్స్, దెన్ ఇది గూడ్స్కి సంబంధించిన వెహికల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించిన పాలు అండ్ ఆల్ అట్లాంటివి రేషన్ ఐటమ్స్ అవి స్లోగా అలౌ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పబ్లిక్ సంబంధించిన డ్యూటీస్, అది ఒక ఆస్పెక్ట్ ఉంది. కానీ దాంతో పాటుగా మన స్టాఫ్, బికాస్ స్టాఫ్కి కూడా అందరికీ రిస్క్ ఉండే, నాకే రిస్క్ ఉంది, మా స్టాఫ్కి అందరికీ కూడా రిస్క్ ఉంది. వాళ్ళకి కూడా మోటివేషన్ అట్లా హై లెవెల్లో పెట్టుకొని వాళ్ళతోటి అది అంత వర్క్ అంతా చేసుకోవడం. సో నేను ఎక్కడైనా నాకు గుర్తుంది, ఏదైనా ఎక్కడైనా ఉంటే నేను సొంతంగానే వెళ్ళేది. బికాస్ వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే సొంతంగా రాలేదు, మేము ఇక్కడ ఉన్నాము, సో ఆయన కూడా భయపడుతున్నారు అట్లా. సో నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్లో అయితే అన్ని చోట్ల నేను సొంతంగానే వెళ్ళిన. ఎక్కడైతే కాలనీ ఏదైతే బంద్ చేయాలనో, ఏదైనా ఎక్సైజ్ గేట్ ఏదైనా బంద్ చేయాలనో, లేకపోతే ఎక్కడైనా డిటెక్ట్ అయిందో, మెడికల్ టీమ్స్ అక్కడికి వస్తున్నాయి, వాళ్ళు పేషెంట్ని తీసుకెళ్తారు, ఎక్కడైనా డెత్ జరిగిందో, సొంతంగానే వెళ్ళి ప్రతి దాంట్లో సీన్లో నేను ఉన్నా. అక్కడ ఉండి వాట్ ఎవర్ ప్రికాషన్స్ వీఆర్ ఆల్సో టేకింగ్, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ప్రికాషన్స్ బట్టి చేయాలి. అండ్ దీంట్లో అది ఒక ఆస్పెక్ట్ ఉంది, స్టాఫ్ని మోటివేషన్ హైగా పెట్టుకొని దానిలో చేయడం. దాని అప్పుడు మా కమిషనర్ గారు కూడా, మహేష్ భాగవత్ గారు, ఆయన కూడా చాలా దానిలో మంచి కొన్ని పాయింట్స్ అది పెట్టారు. స్టాఫ్కి కూడా ఎవరైనా అయిందో వాళ్ళతో కూడా రెగ్యులర్గా మాట్లాడడం, వాళ్ళ హెల్త్ గురించి తెలుసుకోవడం, దాని ఇంకా వేరే ఏమైనా అవసరాలు ఉన్నాయో వాళ్ళకి హాస్పిటల్ కానీ ఎక్కడెక్కడ వాళ్ళ హాస్పిటల్ కూడా మాట్లాడుకొని ప్రాపర్గా వాళ్ళకి వైద్యం ఇప్పించడం. సో అట్లా అది. కానీ అక్కడ మైగ్రేట్ లేబర్ని గ్యాదర్ తీసుకొని వెళ్ళి గట్కేసర్లో ట్రైన్ ఎక్కించడం, అదొక టాస్క్ ఉంది కదండి. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉండే. కరోనా గురించి చెప్పాలంటే టోటల్ మీరు బుక్ రాసుకోవచ్చు. స్టార్టింగ్లో ఒక్క స్టేజ్ ఉండే, చివరికి అది మొత్తం అయిపోయే వరకు అది ఒక్క స్టేజ్ వరకు వచ్చింది. 20 మార్చ్లో అది అయింది. చైనా నుంచి ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయనకి అయిందో. సో 20 మార్చ్ నుంచి మరి 21 మొత్తం దాంట్లో, అండ్ 22 కూడా లేట్ 22 కూడా సిపి గారు ఇచ్చారు ఐడియా. కానీ గ్యాదర్ చేయడం, వాళ్ళు రాకపోవడం, వాళ్ళు తీసుకెళ్ళడం, వాళ్ళకి మళ్ళీ బండి ఎక్కిన తర్వాత భోజనాలు, అది పెద్ద టాస్క్ కదండి. అది టాస్క్ అది, కానీ మొత్తం నా ఏరియాలో లేదు. అది ఇక్కడ నుంచి ఉన్నారు, దాని మెయిన్లీ అదర్వైజ్ భువనగిరి అండ్ మల్కాజ్గిరి ఏరియాలో అక్కడ ట్రైన్ వాళ్ళకి ఎక్కించడం జరిగింది. టోటల్ ఛాలెంజ్ ఎల్బీ నగర్ తర్వాత నేను డీజీపీ ఆఫీస్లో ఏఐజీగా వెళ్ళిన. అక్కడ మరి టోటల్ పద్ధతి అది టోటల్ మారిపోయింది. బికాస్ డైరెక్ట్గా ఇప్పుడు ఫీల్డ్లో లేకుండా అక్కడ డీజీపీ ఆఫీస్లో మొత్తం స్టేట్ వైడ్గా సూపర్విజన్ ఎట్లాగో జరుగుతుందో. సో ఏఐజీ లా అండ్ ఆర్డర్ అంటే ఏడీజీ లా అండ్ ఆర్డర్ గారికి అక్కడ స్టాఫ్ ఆఫీసర్గా ఉంటారు, అక్కడ సపోర్ట్గా డీజీ గారికి స్టాఫ్ ఆఫీసర్గా ఉంటారు. సో డీజీ గారికి సపోర్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. సో ఏఐజీ లా అండ్ ఆర్డర్గా మొత్తం స్టేట్ వైడ్గా పోలీసింగ్ ఎట్లా ఉన్నది, స్టేట్ వైడ్గా మానిటరింగ్ ఎట్లా జరుగుతుంది, అట్లాగే మన ఫోర్సెస్ మొబిలైజేషన్ స్టేట్ పరంగా ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడికి పంపాలి. సో అన్నీ ఆ విషయాలన్నీ కూడా
చూడడం జరిగింది. దాని ఎలక్షన్కి ముందు కూడా ప్రిపరేషన్ ఎట్లా ఉన్నది మొత్తం స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతకుముందు అప్పటి వరకు కేవలం జిల్లా స్థాయి వరకే చూసేది. ఇప్పుడు మొత్తం స్టేట్ లెవెల్లో టోటల్ ఎలక్షన్స్ ఉంది, ప్రిపరేషన్ ఎట్లా ఉన్నది, దెన్ ఎలక్షన్ కమిషన్తో ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేయాలి, అవన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. అంటే దానివల్ల మీకు బెనిఫిట్ వచ్చింది. సర్వీస్లో చాలా నేను నేర్చుకున్నాను Expose ఎక్కువైంది. ఆ ఎక్స్పీరియన్స్ వలన కూడా. తర్వాత అంటే ఇది ఎలా అక్కడ నుంచి ఎలక్షన్ టైంలోనే నాకు అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనే నాకు జగిత్యాలకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడండి? జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల. ఓకే.